జనరల్గా మీరైతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు కదా. ఇప్పుడు మా ఉన్న యూట్యూబ్ యాంకర్స్లలో హాట్ టాపిక్ వచ్చేసి ఒక అఘోరి ఒక బీటెక్ అమ్మాయిని వశీకరణ చేసింది, ట్రాప్ చేసింది అనేది హాట్ టాపిక్ అనమాట. ఇక్కడ మన దగ్గర క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఒకవేళ వశీకరణ చేయాలి అనుకుంటే ఏ హీరోయిన్కి చేస్తారు? నేను స్త్రీ జాతికి చేస్తా. ఆ, మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి సార్? అందరు స్త్రీ జాతి అంతా మీకే తీసేసుకుంటే ఏమంటే వేరే గురించి ఎందుకు ఆలోచిస్తాను? అంతే అంటారా? యా, అందరూ నాకే కావాలి. యా, ఓకే. ఇప్పుడు మరి ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదా, మరి ఆవిడికి చేశారా వశీకరణ? నో. యా, సార్ ఆన్సర్ ఆన్సర్ వశీకరణ చేయలేదండి. నో నో అని చెప్పాను కదా. చేయలేదు. మీరు నమ్ముతారా సార్ ఇలాంటివన్నీ ఉన్నాయని? నో. దయ్యం ఉందంటారా? నేనే దెయ్యాను, ఇంకప్పుడు దెయ్యం ఉందా తెలియదు. ద పాయింట్ ఏంటంటే నాకు దేవుడు అన్న దెయ్యం అన్న ఒకటే. ఎందుకంటే రెండు శక్తులు నాకు తెలియదు కాబట్టి నాకు తెలియని వాటి గురించి నేను పట్టించుకోను. ఓకే. ఇంకొకటి సార్, ఇది లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ శారీ మూవీ ఉంది అంటే అంటే ఆ కాన్సెప్ట్ ట్రెడిషనల్ అని ఎక్స్పెక్ట్ చేస్తుండే, బట్ ఇక్కడ కంప్లీట్లీ చూస్తే ఎక్స్పోజ్ కానీ ఒక లవ్ ట్రాక్ కానీ, అంటే ఇప్పుడు జనరల్గా శారీ కట్టుకున్న వాళ్ళు ఒక ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటారు కదా బయట జారకుండేలా. సో ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్లీ ఎక్స్పోజే కనిపించింది, ట్రెడిషనల్ వర్డ్ పెట్టి కూడా. ఇక్కడ పాయింట్, ఇప్పుడు మీరు సపోజ్ గంట చూసారనుకోండి, గంట పావు అనుకుంటున్నా ఫస్ట్ హాఫ్, దాంట్లో మీరు 3 సాంగ్లు కలిపి కూడా, 3 కాదు 2 యాక్చువల్గా 2 సాంగ్స్ కలిపి కూడా మహా అయితే మీకు 5 నిమిషాలు ఉంటుంది, 6 నిమిషాలు. 6 నిమిషాల్లో మీరు మొత్తం అంతా ఎక్స్పోజ్ కనిపించిందంటే అదేలాగా నాకు అర్థం కదా. ఎక్స్పోజింగ్ ఉంది కదా సార్. అది చెప్తున్నా, 6 నిమిషాలే. గంటం పావు మీరు చూసిన సినిమాలో ఎగ్జాక్ట్కి ఆ 2 పాటలు కలిపి 5-6 నిమిషాలు ఉంటుంది. ఓకే. ఫైనల్గా ఒకటి సార్, కానీ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది మూవీలో. ఏంటంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా ఎవరైనా మంచి మెసేజ్లు పెట్టడం, ప్రతి పోస్ట్లకు లైక్ చేయడం, ఇలా రిప్లై ఇవ్వడం వల్ల ఎలా అవుతుంది కెరియర్, ఏం లాస్ అవుతారు అనే మెసేజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చూపించారు. యా, కరెక్ట్. సో బేసిక్ అదే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అది అంటే నేను అన్నిటికన్నా ఎక్కువ, నేను ఒక పర్టికులర్ పోలీస్ ఆఫీసరు నాతో ఒక 1 year బ్యాక్ చెప్పారు, మీరు రోడ్ మీద నడుస్తూ ఉంటే ఎవరో మీ పనులు మీరు చేసుకుంటారు, అందరూ వాళ్ళ పనుల మీద వెళ్తూ ఉంటారు. సడన్గా మీరు ఒకరిని హలో అని పెట్టుకుని అక్కడ కాఫీ తాగుతాం రా అని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకున్న పర్సనల్ థింగ్స్ అన్నీ చెప్పేసుకోవడం అనేది ఎప్పుడు జరగదు. అది ఎక్కడ జరుగుతుంది? సోషల్ మీడియాలో జరుగుతుంది. అది చాలా ఫాస్ట్గా దగ్గర అయిపోతే అవతల వాళ్ళు ఏంటో తెలుసుకోకుండా ఇలాంటిది కూడా జరగటానికి ఛాన్స్ ఉందనేది, దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఈస్. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.